సార్ పోయినసారి నెరవేరని ఈ ఇయర్ నెరవేరాలని ముందుకు వెళ్తున్నారా? అసలు ఎలాంటి కోరికలు ఉన్నాయి? ఏం లేదు మేడం, నా కోరిక ఒకటి, మహేశ్వరం కాన్సర్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం నా కోరిక. ఇక్కడ ఈ సీటుతోటి తెలంగాణ మా గవర్నమెంట్ రావాలని నా మనసారా నా కోరిక. దాన్ని 2023లో ఆ కోరిక నెరవేరుతుందని నేను నమ్మే హనుమంతుని సాక్షిగా నేను నమ్ముతున్నాను. కోరిక ఓకే, కోరికలు అందరికీ ఉంటాయి, చిన్న పెద్ద అందరికీ ఉంటాయి. నేను ఐఏఎస్ కావాలంటే ఐఏఎస్ కావాలనుకోవడం కంటే కష్టపడాలి. సో దానికి మీరు చేసిన కృషి. నేను నిత్యం ప్రజల్లో ఉండడం జరుగుతుంది మేడం. అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచించండి, నేను ప్రజలతో 2018లో ఓడిపోయిన సెకండ్ నుంచి ఈరోజు ప్రజల సమస్యలను చెప్తూ ప్రజలకు ఏమేమి సమస్యలు ఆ సమస్యలు పూర్తి చేయడం, దాని మీద పోరాడడం, దాంతోపాటు కొన్ని పోరాడుతూనే గవర్నమెంట్లో కూడా ఒకటి అధికారులు కొన్నింటిని స్పందించడం, కొన్నింటిని స్పందించినట్టు నటించడం జరుగుతుంది. దాని రాబోయే రోజు అధికారులు రాగానే అవి ఏమేమి పెండింగ్లో అవి నెరవేర్చేయడానికి మేము ముందుకు సమస్యలు అంటారు. సమస్యలు ప్రతి నాయకుడు ప్రభుత్వంలో రాకుండా ప్రతిపక్షంలో ఉండడం, ప్రతి ఒక్కరు సమస్యలు ఉంటాయండి. ప్రతిపక్షంలో రాగానే మేము 100% మేము మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ తీర్చామని అంటారు. నిజంగానే మీ నియోజకవర్గంలో మీరు ప్రతిపక్ష నాయకులు ఉంటారు, మీ ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సురేష్ గారు మీకు ఒక చిన్న మాట చెప్తానండి, చెప్పండి. మీరు ఒకసారి మన్నవల పరిశ్రమ నుంచి మన రింగ్ రోడ్ వరకు, ఇది రేడియో నెంబర్ 26. ఓకే, ఇది 150 ఫీట్ల రోడ్డు. గతంలో మినిస్టర్ గారు ఉన్నప్పుడు చెప్పింది, హోంమంత్రి ఉన్నాం సబితా ఇంద్రారెడ్డి. ఈ రోజు నెరవేరింది ఒకసారి. ఓకే, ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్, జయపాల్ రెడ్డి మినిస్టర్ ఉండే, ఆ ఇద్దరు చేయని పని దాని తర్వాత ఏం చేసింది, చేదామనుకులో కూడా టైం అయిపోయింది, నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, ఆల్రెడీ టీడీపీ గెలిపించింది కాబట్టి చేయలేకపోయినా, మళ్ళీ నాకు ఓట్లు వేయాలి నేను చేస్తాను. 2018లో ఒక నాటకం, కపట నాటకం ఆడింది. ఆ కపట నాటకం ఆడిన ఉదాహరణ చెప్తాం సార్. ఈ రోజు కూడా చాలా మంది పేదలు చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుని వాళ్ళు తెలియక కూడా నేను ఎన్నోసార్లు ప్రశ్నించడం జరుగుతుంది. అమ్మ ఒకసారి స్టేట్మెంట్ అది 150 ఫీట్లు 150 ఫీట్లు, ఒకవేళ 100 ఫీట్లు ఉందా 120 ఫీట్లు, ఒకసారి స్టేట్మెంట్ నిజంగా మీకు స్టేట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ప్రజలు ముంచాలనే ఉద్దేశం ఉందా? మీరు ఏదో తెలుసు ఇది 150 ఫీట్ల రోడ్డు ఉందో లేదో ఒకసారి చూడండి, చూస్తే ఐడియా వస్తుంది.